హలో అండి, ఈరోజు స్ప్రౌట్స్ దోశ చేస్తున్నాను. అయితే దీనికోసం మనము స్ప్రౌట్స్ చేసుకోవాలి. ఏవైనా 2 3 రకాల స్ప్రౌట్స్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చిలను వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని జీలకర్ర, అల్లం మీకు ఇష్టం ఉంటే అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు. అవన్నీ వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని దానికి తగినంత సాల్ట్, వాటర్ వేసుకొని దోశపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ స్ప్రౌట్స్ దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు దీంతో మనము దోశలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండితోని మనం దోశలు వేసుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ దోశ రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. స్ప్రౌట్స్ మన ఇంట్లో రెడీగా ఉన్నప్పుడు పచ్చివి తినాలంటే మనకు తినబుద్ధి కాదు కదా. అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్ప్రౌట్స్ దోశ. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ సన్నగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే అంతే, ఈ స్ప్రౌట్స్ దోశ రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. మనం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని కాల్చుకుంటాం కదా, బాగా కాలినాకనే తిప్పుకోవాలి. ఇట్లా బాగా కాలినాకనే తిప్పుకోవాలి, లేకపోతే అంటుకుంటుంది. ఒక సైడ్ బాగా కాలినాక రెండు సైడ్ తిప్పుకొని కొంచెంసేపు కాల్చుకుంటే సరిపోతుంది. అది మనం ప్లేట్లోకి తీసుకున్నాక దాంతో మనం పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకా మ్యాంగో చట్నీతో ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.